సార్ నమస్తే కేఎస్ఆర్ గారు. నమస్తే. ఈరోజు నేను తెలంగాణలో ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత గారి యొక్క రాజకీయ వ్యూహం ఏంటి, వారి భవిష్యత్తు ఏంటి? కల్వకుంట్ల కవిత గారి రాజకీయ భవిష్యత్తు రాబోయే రోజుల్లో మంచిగానే ఉంటుందండి. ఎట్లా మంచిగా అంటే కొంతకాలం ఆమె గ్రహణం పట్టిన సూర్యుడిలాగాను చంద్రుడి గ్రహణం పట్టినట్టుగా ఉంది ఆమెకి రాజకీయ భవిష్యత్తు. అది ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆమె అరెస్ట్ అవటం, తదనంతరం మరి కొంత సుదీర్ఘకాలం ఆమె రాజకీయ మౌనం పాటించటం, ఇటీవలే మరి ఆదానీ కేసులో మోడీ గారి మీద విమర్శలు చేయటం అనేది గమనార్హం. ఆమె ఒక రాజకీయ లక్ష్యం ఆమె దిశగా ఆమె ప్రయాణం చేస్తున్నట్టు ఉంది. గతంలో మీరు గమనించినట్లయితే ఆమె విద్యాధికురాలు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుమార్తె సహజంగా తండ్రి నుంచి తనకి కొంత ఇన్హెరిట్ రాజకీయ లక్షణాలు అవి అన్నీ కూడా వస్తాయి. ఎందుకంటే తండ్రిని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తారు కాబట్టి. అందులో తను ఎంచుకున్న విధానం అంటే తెలంగాణ జాగృతి సంస్థ అనే ఒక సంస్థను స్థాపించి తెలంగాణలో బతుకమ్మ ఉత్సవాలను ఇంటర్నేషనల్ లెవెల్కి చేసి దేశ విదేశాల్లో జాగృతి సంస్థలను నడిపిన సత్తా బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఏ విధంగా అయితే కార్యాలయాలన్నీ కూడా ఉన్నాయో, ఏదైనా దేశంలో బీఆర్ఎస్ కార్యాలయం లేకపోవచ్చు కానీ జాగృతి లేని దేశం అంటూ లేదు. అంతటి శక్తి సామర్థ్యాలని కల్వకుంట్ల కవిత గారు చూపించారు. అయితే ఆమెకు రావాల్సిన రాజకీయ గుర్తింపు తండ్రి గారే ఇవ్వలేదు. అంటే పుత్ర ప్రేమాన్ని ఇవ్వండి, మేనలుడి మీద ఆల్రెడీ హరీష్ రావు గారు, కేటీఆర్ గారు రాజకీయాల్లో మరి మంత్రులుగా చలామణి అయ్యి కుటుంబం అంతా ఉన్నారు అనే భ్రమలో మరి కేసీఆర్ గారు ఇవ్వలేదు, ఆమె తగిన ప్రాధాన్యం ఇవ్వలేదు. ఆమెను ఒకేసారి పార్లమెంటుకు పంపించారు 10 ఏళ్ల కాలంలో. మరి ఒకసారి ఎమ్మెల్సీ చేశారు. దానివల్ల ఉపయోగం ఏముంది? ఆమెకు వచ్చింది ఏముంది? తెలంగాణ జాగృతిని ఆమె తర్వాత పెద్దగా ప్రజల్లోకి ముందుకేం తీసుకెళ్ళలేదు. అది ఇప్పటికీ కూడా దేశ విదేశాల్లో తెలంగాణ జాగృతి, తెలంగాణకి దీనికి ఏం సంబంధం కాదు, పార్టీకి ఏ విధంగానూ సంబంధం లేని సంస్థ. పార్టీకి మహిళా విభాగం కాదు, పార్టీకి ఏ విధంగానూ ఆ బైలాస్లో కానీ ఈ బైలాస్లో కానీ కామన్గా ఉన్న సంస్థ కాదు. కాకపోతే ఏంటంటే కేసీఆర్ గారి కుమార్తె ఆధ్వర్యంలో నడిచిన సంస్థ కాబట్టి బారాసాకు అనుకూలంగానే రాజకీయాలు అవి చేశారు. దానికి ఉపయోగపడింది. బారాస తెరాస ఉపయోగించుకున్నాయి తెలంగాణ జాగృతి చేసిన ఉద్యమాలను. ఇప్పుడు తెలంగాణ అనే భావనని తీసుకురావాలి అని అంటే తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలని నిలబెట్టగలిగిన సంస్థ ద్వారా జరిగిన ప్రోగ్రాములు. ఈ బతుకమ్మ పండుగ అనేదాన్ని తెలంగాణలో ఫేమస్. అట్లా ఆమె ఇప్పుడు దాన్ని పునర్వైభవం తీసుకొచ్చి తన మీద పడిన మచ్చల్ని, ఇప్పుడు ఇలాంటి అవినీతి చేయని రాజకీయ నాయకుడు భారతదేశంలోనే లేడు. ప్రతి రాజకీయ నాయకుడి మీద, ప్రతి రాజకీయ సంస్థ మీద అవినీతి మాట అనేది ఉంటుంది. ఇప్పుడు తను కూడా దాన్ని నిరూపించుకో. ఇప్పుడు తెలుసో తెలియకో ఒకటి జరిగింది, అది పక్కన పెడితే ఆమె మీద పెద్ద నెగిటివ్ ఏమి లేదు. కాబట్టి ఇప్పుడు ఒక పొలిటికల్ స్పేస్, కల్చరల్ స్పేస్ తెలంగాణలో ఉంది. తెలంగాణ ఉద్యమకారులు వివిధ రాజకీయ పక్షాలని, ఇప్పుడు గద్దర్ గారు వారి కుటుంబం కాంగ్రెస్లో ఉంది, మరి రసమయ్య బాలకృష్ణ ఇలా కొంతమంది, కన్నె ప్రభాకర్ ఇలాంటి వాళ్ళందరూ కూడా బారాసాలో ఉన్నారు. ఇప్పుడు విడిపోయి ఉంది. కోదండరావు గారు కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నారు. మరి మురళి కాంగ్రెస్ ప్రభుత్వంలో పదవులు తీసుకున్నారు. కాబట్టి తెలంగాణ సమాజంలో మేధావర్గం, తెలంగాణకు వెన్నుముకగా నిలిచిన స్టూడెంట్స్ కానీ టీచర్స్ కానీ
విద్యావంతులు కానీ కళాకారులు గాయకులు కానీ వీళ్ళంతా కూడా మెజారిటీ విడిపోయి ఈ ప్రధానమైన రాజకీయ వైరపక్షాల్లో ఉండిపోవటం వలన తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలని రక్షించటానికి ఒక సంస్థ అనేది లేకుండా పోయింది. ఎస్, ఆ గుర్తింపు అవును, గుర్తింపు లేదు అనే భావన 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు అయింది, ఏమీ సాధించుకోలేకపోయాం. అంటే కేసీఆర్ గారే ఉన్న వాళ్ళని ఆపగలిగారంటారా? అంటే కేసీఆర్ గారు చేసిన తప్పు అని మనం ఎంచటం కంటే కూడా వాళ్ళలో ఏదో వెలితి ఉందండి. డివైడ్ అండ్ రూల్ పాలసీ ఏమైనా చేసి అలాంటిదేం లేదు. కేసీఆర్ గారికి ఆయన పెరిగిన వారసత్వం, ఇప్పుడు ఆయనది నాది దొర మనస్తత్వం అని ఆయనే స్వయంగా చెప్పుకున్నాడు కాబట్టి రాజకీయాలు లేదు, పర్సనల్గా మన కుల ప్రకారంగా వచ్చిన వాసనలు వేరే. ఇప్పుడు దాన్ని ఏ విధంగానూ ఎక్కడా కూడా వ్యక్తపరచకూడదు. కులరహిత సమాజం కోసమే రాజకీయ నాయకుడు అనేవాడు పాటుపడాలి. అలా ఇప్పుడు సంస్కృతి సంప్రదాయాలను రక్షించటం కోసం ఏర్పడిన సంస్థ కాబట్టి ఇక్కడ ఒక వ్యాక్యూమ్ ఉంది. ఆ వ్యాక్యూమ్ ద్వారా కవిత గారు తప్పకుండా తెలంగాణలో ప్రముఖ పాత్ర వహించడానికి అవకాశం అయితే ఉంది. రాజకీయంగా, కల్చరల్గా, అదే కల్చరల్గా వచ్చిన స్థానాన్ని మళ్ళీ పునర్నిర్మించుకుంటే అదే పొలిటికల్గా మారే అవకాశం కూడా ఉంది. మైలేజ్ ఇస్తుంది, ఆటోమేటిక్ పొలిటికల్ మైలేజ్. అప్పుడు తండ్రి గారి దగ్గర ఉంటుందా ఆమె, మరి సోదరుడి దగ్గర ఉంటుందా, మరి బావగారి దగ్గర ఉంటుందా, ఎవరి ద్వారా ఆమె లబ్ధి పొందుతుంది, ఏ రాజకీయ పోనీ విభిన్నంగా ఇప్పుడు చాలా సంస్థల్లో రాజకీయ పార్టీల్లో తండ్రి ఒక పార్టీలో కొడుకు ఒక పార్టీలో ఉన్న రాజకీయ సంస్థ ఇప్పుడు రేపు ఆమె బీజేపీనే ఎంచుకోవచ్చు. అవును, దాని కూడా ఎవరికి అదేమి తనకి కాంగ్రెస్ నైనా ఎంచుకోవచ్చు. ఇప్పుడు ఆమెకి రాజకీయ లబ్ధి ఎవరిస్తే వాళ్ళ దగ్గర ఉండొచ్చు. ఇప్పుడైతే మినిస్టర్ అయితే ఈమెకి ఇవ్వరు కదా. అవును, ఇప్పుడు కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి అయ్యాడు అనుకోండి, మేనల్లుడికి ఇస్తాడు, కొడుకు ఇస్తాడు, ఈమెకి ఇవ్వరు కదా. అది వాస్తవం. అది నిజమే కదా, వాస్తవం. కాబట్టి రాబోయే రోజుల్లో ఆమె ప్రముఖ పాత్ర సాంస్కృతిక రంగం ద్వారా రాజకీయ రంగంలో కూడా తెలంగాణ జాగృతి వేదికగా మరిన్ని ఉద్యమాలకి ఆమె నడుము బిగించే అవకాశం అయితే తప్పకుండా ఉంది. అది బారాస ఒక్కటే వినియోగించుకుందామంటే సాధ్యపడని విషయం. అది ఏ రాజకీయ పార్టీ అయినా ఆమె సామర్థ్యాలను వినియోగించుకునే అవకాశం మాత్రం ఉంది. అంటే ఆమె యొక్క విల్లింగ్నెస్ తోటి, ఆమె విల్లింగ్నెస్ తోటి ఆమె ఎంచుకునే అవకాశం ఆమెకు ఉంది రాబోయే రోజుల్లో. అంటే మరి సొంత మనుషులు ఉన్న పార్టీని వదులుకొని వేరే దగ్గర పోతుంటారు. అంటే ఇక్కడ అవకాశాలు రావు అనేది ఓకే అనుకున్నప్పుడు జాతీయ రాజకీయాల్లోనే ఉండాలండి ఆమె. ఎందుకంటే లోకల్ స్పేస్ వీళ్ళు ఎవరు ఇవ్వరు, రాష్ట్రంలో స్పేస్ ఇవ్వరు. లోక్సభ సభ్యురాలుగా సెంటర్కి వెళ్ళాలి. లోక్సభ సభ్యురాలుగా సెంటర్కి వెళ్ళాలి అని అంటే బారాసాకు ఏదైనా రాజకీయ పక్షంతో అవగాహన ఉండాలి. భాజపాతో కానీ కాంగ్రెస్తో కానీ ఏదో కూటమిలో ఉండాలి. మరి వీళ్ళు ఏ కూటమిలో లేని వ్యక్తులుగా ఉన్నారు. రాబోయే రోజుల్లో మరి ఈ రాజకీయ పరిణామాల్లో వీళ్ళు ఏదో ఒక కూటమితో జట్టు కట్టాల్సిన ఆవశ్యకత వచ్చిన పక్షంలో ఈమె కీలక పాత్ర, ఈమె సెంట్రల్లో మినిస్టర్ అయ్యే అవకాశం. జట్టు కట్టిన రాజకీయ పక్షం సెంట్రల్లో కనుక అధికారంలోకి వచ్చినట్లయితే తప్పకుండా కల్వకుంట్ల కవిత గారు కేంద్రంలో మంత్రి వర్గంలో వచ్చినా ఆశ్చర్యపడాల్సిన పని. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.